Hello friends, very good evening. UPSC Infinity course lifetime validity తో 40,000 రూపీస్కే 8 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకునేలాగా బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ మరియు ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి యాడ్ ఆన్స్ తో కలిపి ఆఫర్ చేస్తాను. అద్భుతమైన కోర్స్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సి. ప్యారలల్ గా మీరు యూపీఎస్సితో పాటు గ్రూప్స్ రాయాలన్నా, ఎస్ఎస్సి రాయాలన్నా, బ్యాంక్ ఎగ్జామ్ రాయాలన్నా, ఫినాన్షియల్ బ్యాకప్ కోసం you need not go to any other institute. And it comes with lifetime validity, the completely student-centric approach. This is my absolute promise. కరోనా టైమ్స్లో పేమెంట్ కూడా టర్మ్స్ చాలా ఈజీ. మీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు నాకు ఏమీ పే చేయక్కర్లేదు, ఇవ్వక్కర్లేదు. ఓన్లీ నమ్మకం అంతే. 5,000 పే చేస్తారు, నెక్స్ట్ మంత్ మళ్ళీ 5, నెక్స్ట్ మంత్ అలా మీరు పే చేస్తూ ఉంటారు అంతే. దెన్ వీ హ్యావ్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ ఇన్ఫినిటీ. అగైన్ ఏ కాంబో కోర్స్, 6,000 రూపీస్ దీని ఫీజు. ఇది కూడా సిమిలర్ గా మీరు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. 2 ఎగ్జామ్స్ ని ఒకేసారి కవర్. ఈ కోర్స్ కూడా మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా వచ్చేస్తుంది. అందులో జాయిన్ అయ్యే వాళ్ళకి లేదు, ఓన్లీ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వని వాళ్ళ కోసం బ్యాంక్ అండ్ ఎస్ఎస్సీ ఇన్ఫినిటీ సెపరేట్ గా ఆఫర్ చేస్తున్నాం. సో యూ కెన్ జాయిన్ దిస్ కోర్స్. యూ కెన్ అటెంప్ట్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సీ సిజిఎల్, ప్రిలిమ్స్, మెయిన్స్, Tier 1, Tier 2, Tier 3, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఇంటర్వ్యూ అండ్ డిస్క్రిప్టివ్ అన్ని కలిపి మీరు 6,000కే అందుకోవచ్చు. డైలీ కరెంట్ అఫైర్స్ జరుగుతాయి ఇందులో. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోర్స్ ప్లస్ డైలీ కరెంట్ అఫైర్స్. ఫ్రమ్ వెరీ ఫస్ట్ డే ఆఫ్ యువర్ ప్రిపరేషన్ కరెంట్ అఫైర్స్ మీరు టచ్లో ఉండొచ్చు. ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ ఆస్పిరెంట్స్ కి ఎస్పెషల్లీ ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాను. 2,000 రూపీస్ ఫీజ్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఇలా ప్రతిరోజు క్లాసెస్ జరుగుతాయి. ఇది ఎడిటోరియల్ ఒకటే కాకుండా దీంతో పాటు గ్రామర్ ప్లస్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఇలా చాలా జరుగుతూ ఉంటాయి ఆల్మోస్ట్ అనే డైలీ బేసిస్. రోజుకి గంట సేపు క్లాస్ ఉంటుంది, 7 to 8 PM. అండ్ ప్రతి సండే మాక్ టెస్ట్ పెడతాను. ఎవ్రీ మండే మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్లో మీకు. సో కన్సిడర్ దిస్ యాజ్ వెల్. ఫీల్డ్ ఆన్ ట్రాక్ చూడండి, ఫీల్డ్ ఆన్ ట్రాక్. సో దీనికి అదేంటో ఒకసారి చూద్దాం. Cricket's restart is not a return to the old normal, but it showed what fans were missing. బేసికలీ క్రికెట్ అనేది రీస్టార్ట్ అయింది మనకి ఇక్కడ యూకేలో. ఇంగ్లాండ్కి వెస్ట్ ఇండీస్కి మధ్యలో టెస్ట్ మ్యాచ్ జరిగింది. సో అందుకనే దాని గురించి రాశారు. క్రికెట్స్ రీస్టార్ట్ ఈజ్ నాట్ ఎ రిటర్న్ టు ది ఓల్డ్. రిటర్న్ టు ది ఓల్డ్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ పాత రోజులకి రిటర్న్ అయినట్టు కాదు, బట్ ఇట్ షోడ్ వాట్ ఫ్యాన్స్ వర్ మిస్సింగ్. కానీ ఫ్యాన్స్ ఏదైతే మిస్ అవుతున్నారో అది చూపించింది. పాత రోజులు మిస్ అయినట్టు కాదు అని, రిటర్న్ అయినట్టు ఎందుకు కాదు అన్నారంటే ఇంతకు ముందు అయినట్టుగా అవ్వలేదు క్రికెట్. గ్రౌండ్ ఎంటీ, ఓన్లీ ప్లేయర్స్ ఉన్నారంతే, ప్లేయర్స్ ఎంపైర్స్ ఉన్నారు తప్పితే గ్రౌండ్ ఎంటీ. అంటే పాత ఇంతకు ముందు క్రికెట్ మ్యాచ్ ఎలా జరిగేవో అలా జరగలేదు, కానీ ఫ్యాన్స్ ఏది మిస్ అవుతున్నారో అది చూపించింది ఆ మ్యాచ్. ఏ బ్లెండ్ ఆఫ్ జాయ్ అండ్ రిలీఫ్ rippled through the cricketing world last Sunday as the first test between the host England and the West Indies. A blend of joy and relief rippled through the cricketing world last Sunday as the first test between host England and the West Indies climaxed at Southampton's Ageas Bowl. చూడండి, బ్లెండ్ అంటే మిక్స్చర్. మనం బ్లెండర్ అంటారు మిక్స్చర్ని. బ్లెండ్ చేయడం అంటే అర్థం ఏంటి? మిక్స్ చేయడం. ఏ రెండు మిక్స్ అయ్యాయి? జాయ్ అండ్ రిలీఫ్. జాయ్ ఎందుకు? ఆనందం, క్రికెట్ మళ్ళీ స్టార్ట్ అయిందని ఒక ఆనందం. రిలీఫ్ ఎందుకు? అమ్మయ్యా ఇన్నాళ్ళకి మళ్ళీ క్రికెట్ స్టార్ట్. రెండు కూడా అందుకే రెండు కలిసిన ఒక మిక్స్డ్ ఎమోషన్ అనమాట. రిపుల్డ్ త్రూ ద క్రికెటింగ్ వరల్డ్. రిపుల్ అంటే టు కాజ్ టు మేక్ ఎ వేవ్. జనరల్ గా మనం చిన్న ఒక రాయి కానీ ఏదైనా వేసినప్పుడు ఒక వేవ్ లాగా వస్తుంది చూడండి. ఇక్కడ ఏంటంటే ఒక ఎమోషన్, ద ఎమోషన్ రిపుల్డ్ త్రూ ద క్రికెటింగ్ వరల్డ్. అందరి ఎంటైర్ క్రికెటింగ్ ఫ్రెటర్నిటీ, ఈ మొత్తం క్రికెట్ కి సంబంధించిన ప్రతి ఒక్కల హృదయాల్లోంచి ఒక వేవ్ లాగా అది వెళ్ళింది. ఏంటిది? ఎ బ్లెండ్ ఆఫ్ జాయ్ అండ్ రిలీఫ్. లాస్ట్ సండే యాజ్ ద ఫస్ట్ టెస్ట్ బిట్వీన్ హోస్ట్ ఇంగ్లాండ్. హోస్ట్ అంటే ఎవరైతే హోస్ట్ చేశారో వాళ్ళు ఇంగ్లాండ్ అండ్ ద వెస్ట్ ఇండీస్. క్లైమాక్స్ అనేది ఇక్కడ వర్బ్ గా వాడారు. క్లైమాక్స్ అంటే అర్థం ఏంటి? కల్మినేషన్. అంటే ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కి ఎండింగ్ ని మనం క్లైమాక్స్ అంటాం. మూవీ క్లైమాక్స్ అంటారు కదా. అప్పటి వరకు 2 hours 2.5 hours సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. దాని యొక్క ఫైనల్ థింగ్ ని మనం క్లైమాక్స్ అంటాం. సిమిలర్ గా క్రికెట్ మ్యాచ్ లాస్ట్ డే, టెస్ట్ మ్యాచ్ లాస్ట్ డే క్లైమాక్స్ అయింది. క్లైమాక్స్ ని ఇక్కడ వర్బ్ గా వాడారు. కల్మినేషన్ అనే పదం కూడా వాడచ్చు, CULMINATION. కల్మినేషన్ అంటే ద ఎండ్ ఆఫ్ ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, చివరిది అనమాట. ఇది లొకేషన్ పేరు, సౌతాంప్టన్స్ ఏజియాస్ బౌల్. కమింగ్ యాజ్ ఇట్ డిడ్ ఆఫ్టర్ ఎ పాండమిక్ ఇండ్యూస్డ్ lull over the last few months, the Willow Games resumption
Much like the revival of football, tennis, Formula One races offered cheer in these grim times, wilting under the global march of the coronavirus. At the sentence, children, coming as it did after a pandemic induced lull అంటే ఏంటంటే ఒక పీరియడ్ ఆఫ్ నో యాక్టివిటీ. జనరల్గా ఎప్పుడు బిజీగా ఉంటుంది కదా క్రికెట్, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఒక టెస్ట్ మ్యాచ్, అక్కడ T20, ఇక్కడ వన్ డే మ్యాచ్, ప్రతిరోజు ఏదో ఒక చోట జనరల్గా జరుగుతూ ఉండేది. ఒక టెంపరీ ఇన్యాక్టివిటీ, ఆ ప్రాసెస్ లో ఇన్యాక్టివిటీ వచ్చింది, జరగలేదు కొన్నాళ్ళు. అది ఎందువల్ల జరగలేదు, ఆ లల్ ఎందువల్ల వచ్చింది? లల్ అంటే టెంపరీ ఇన్యాక్టివిటీ. ఎందువల్ల వచ్చింది? పాండమిక్ ఇండ్యూస్డ్, పాండమిక్ వల్ల వచ్చింది. అది నార్మల్ గా వచ్చింది కాదు, పాండమిక్ వల్ల వచ్చింది. పాండమిక్ ఇండ్యూస్ చేసింది, అర్థమైందా? ఇట్ వాజ్ ఇండ్యూస్డ్ బై పాండమిక్, పాండమిక్ ద్వారా వచ్చింది లల్. ఓవర్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ ద విల్లో గేమ్స్, విల్లో అంటే అర్థం ఏంటి? క్రికెట్ బ్యాట్ ని విల్లో అంటారు. అంటే ఆ క్రికెట్ బ్యాట్ తయారు చేసే చెట్లు ఉంటాయి చూడండి, వాటిని విల్లోస్ అంటాం. వాటి ద్వారా తయారు చేసే బ్యాట్స్ ని కూడా, లేకపోతే టెన్నిస్, ఈ చెక్కతో తయారు చేసే స్పోర్ట్స్ ఐటమ్స్ ఉంటాయి చూడండి, హాకీ బ్యాట్స్, క్రికెట్ బ్యాట్స్, వాటిని కూడా విల్లోస్ అంటారు. విల్లోతో ఆడే గేమ్స్ ని విల్లో గేమ్స్ అంటాం. రిజంప్షన్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ స్టార్ట్ అవడం, రీస్టార్ట్ అవడం. రెజ్యూమ్, RESUME, రెజ్యూమ్ అంటే టు రీస్టార్ట్ ఆఫ్టర్ ఏ బ్రేక్. ఒక క్లాసెస్ జరుగుతున్నాయి, మధ్యలో బ్రేక్ ఇచ్చాను అనుకోండి పండగ సెలవులకి, మళ్ళీ స్టార్ట్ చేస్తే వీఆర్ రెజ్యూమింగ్ క్లాసెస్. రెజంప్షన్ అనేది నౌన్ ఫామ్, రెజ్యూమ్ కి నౌన్ ఫామ్ రెజంప్షన్, మళ్ళీ స్టార్ట్ అవ్వడం. మచ్ లైక్ ద రివైవల్ ఆఫ్ ఫుట్బాల్, టెన్నిస్ అండ్ Formula One రేసెస్. ఫుట్బాల్ మళ్ళీ స్టార్ట్ అయింది, టెన్నిస్ మళ్ళీ స్టార్ట్ అయింది, Formula One రేసెస్ కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. రివైవల్ అంటే అర్థం ఏంటి? టు బ్రింగ్ బ్యాక్ టు లైఫ్. ఇఫ్ సంథింగ్ ఈజ్ రివైవ్డ్, దట్ మీన్స్ లైఫ్ ఈజ్, మళ్ళీ లైఫ్ వచ్చింది, మళ్ళీ ఇంతకు ముందులాగా మారింది, మళ్ళీ ఆట మొదలైంది. ఇవన్నీ అలాగే రీతో స్టార్ట్ అయ్యే చాలా వర్డ్స్ మీకు అలాగే వస్తాయి. రిజువనేట్, రివైటలైజ్, రివైవ్, అలాగే మనకి రెజ్యూమ్, రిసర్జెన్స్, ఇవన్నీ కూడా రెనైసెన్స్, చాలా వర్డ్స్ వస్తాయి రీతో, ఆయితో. రిజాయిస్, యా, రిజాయిస్ కాదు, ఆఫర్డ్ చియర్, చియర్ అంటే ఆనందం. ఓకే, ఈ గేమ్ ఏం చేసింది? మనకు ఆనందాన్ని ఇచ్చింది, హ్యాపీనెస్ ఇచ్చింది. ఇన్ దీస్ గ్రిమ్ టైమ్స్, గ్రిమ్ టైమ్స్ అంటే సాడ్ టైమ్స్, మనం బాధపడే ఈ సమయాల్లో. విల్టింగ్ అండర్, విల్టింగ్ అంటే వెన్ యూ విల్ట్ అండర్ అంటే ఒక ఫియర్ తో కానీ, ఏదన్నా ఒక అన్ప్లెజెంట్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు వీ బికమ్ వీక్, మనం మెంటల్ గా, ఫిజికల్ గా వీక్ అయిపోతాం. దాన్ని అంటారు విల్టింగ్ అండర్ ద ప్రెషర్ అంటారు. విల్టింగ్ అండర్ ద ప్రెషర్ అంటే ఆ ప్రెషర్ తో మనం వీక్ అయిపోయి, సన్నం అయిపోయి, ఫిజికల్ వీక్నెస్ అనే కాదు, మెంటల్ వీక్నెస్ తో కూడా, సైకలాజికల్ గా కూడా మనందరం భయంలో బతుకుతున్నాం ఈ రోజు. వీఆర్ ఆల్ విల్టింగ్ అండర్ ద గ్లోబల్ మార్చ్ ఆఫ్ ద కరోనా వైరస్. కరోనా వైరస్ యొక్క గ్లోబల్ మార్చ్. మార్చ్ అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు మీరు? లెఫ్ట్ రైట్ అంటే వెళ్తారు చూడండి, దూసుకెళ్ళిపోతుంది ప్రపంచం అంతా కరోనా వైరస్. ఈ ప్రెషర్ లో మనం భయపడతా వీక్ అయిపోతున్నాం. అందుకే గ్రిమ్ టైమ్స్ విల్టింగ్ అండర్ అన్నారు. విల్టింగ్ అండర్ అంటే వణుకుతూ, లేకపోతే భయపడుతూ, లేదా వీక్ అవుతూ, ఈ మీనింగ్స్ అన్ని వస్తాయి మీకు. గ్రిమ్ టైమ్స్ అంటే బాధ, సాడ్ టైమ్స్ అని అర్థం. ఇలాంటి టైమ్స్ లో ఈ క్రికెట్ మ్యాచ్ ఏమిచ్చింది? ఇట్ ఆఫర్డ్ చియర్. ఈ గేమ్స్ యొక్క రిజంప్షన్ అనేది, గేమ్ మళ్ళీ స్టార్ట్ అవడం అనేది మనకి ఆనందాన్ని ఇచ్చింది. ఇట్ ఆఫర్డ్ చియర్. చూడండి, విత్ ప్రీవియస్ బ్రేక్స్ హ్యావింగ్ అకర్డ్ డ్యూరింగ్ లాస్ట్ సెంచరీస్ 2 వరల్డ్ వార్స్. ఇంతకు ముందు క్రికెట్ లో బ్రేక్స్ ఎప్పుడు వచ్చాయి? వరల్డ్ వార్స్ అయినప్పుడు వచ్చాయి. అంతవరకు క్రికెట్ లో బ్రేక్ ఎప్పుడు రాలా. World War I వచ్చినప్పుడు బ్రేక్ వచ్చింది, World War II వచ్చినప్పుడు బ్రేక్ వచ్చింది. అందుకే అన్నాడు విత్ ద ప్రీవియస్ బ్రేక్స్ హ్యావింగ్ అకర్డ్. చూసారా, హ్యావింగ్ అకర్డ్ పర్ఫెక్ట్ పార్టిసిపల్, అబ్జర్వ్ చేసారా? హ్యావింగ్ ప్లస్ V3, with previous breaks having occurred during last century's 2 world wars, it was fitting that the cricket's third enforced pause concluded at its birthplace, England. అర్థమైందా? మళ్ళీ చెప్తాను చూడండి. విత్ ద ప్రీవియస్ బ్రేక్స్ హ్యావింగ్ అకర్డ్ డ్యూరింగ్ లాస్ట్ సెంచరీస్ 2 వరల్డ్ వార్స్, 2 వరల్డ్ వార్స్ టైంలో ఆ బ్రేక్స్ వచ్చాయి. ఇట్ వాస్ ఫిట్టింగ్, ఫిట్టింగ్ అంటే పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది. ఏంటి ఫిట్ అయింది? క్రికెట్స్ థర్డ్ ఎన్ఫోర్స్డ్ పాజ్. పాజ్ అంటే ఏంటి? ఏదన్నా మనం చేస్తున్న పని ఆపామనుకోండి టెంపరీగా, యూ కాల్ ఇట్ పాజ్, పాజ్ చేసామని. ఇదేంటి, కావాలని చేసిందా? కాదు, ఎన్ఫోర్స్డ్ పాజ్. దేని వల్ల ఎన్ఫోర్స్ అయింది? కరోనా వైరస్ వల్ల. కరోనా ఎన్ఫోర్స్డ్ ఆర్ కరోనా ఇండ్యూస్డ్ పాజ్ అని అనొచ్చు. ఇది థర్డ్ పాజ్. ఇంతకు ముందు World War I కి, World War II కి అయ్యింది. కన్క్లూడెడ్ అట్ ఇట్స్ బర్త్ ప్లేస్, ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ లోనే అది కన్క్లూడ్ అయ్యింది. ఎందుకంటే క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్ లో. సో దాని రిజంప్షన్, దాని ఎన్ఫోర్స్డ్ పాజ్ అనేది ఇక్కడే మళ్ళీ కన్క్లూడ్ అయ్యింది. పాజ్ కన్క్లూడ్ అయిందంటే అర్థం ఏంటి? మళ్ళీ స్టార్ట్ అయిందని అర్థం. ఎక్కడ స్టార్ట్ అయింది మ్యాచ్? ఇంగ్లాండ్ లో. అండ్ టు మేక్ ఇట్ డబ్లీ స్వీట్,
మనం ఐసింగ్ ఆన్ ద కేక్ అంటారు ఇడియం. ఐసింగ్ ఆన్ ద కేక్ అంటే ఆల్రెడీ సంథింగ్ ఇస్ గుడ్, దాని మీద ఇంకొక మంచి థింగ్. క్రికెట్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది అనేది ఒక పాజిటివ్ థింగ్. టు మేక్ ఇట్ డబ్లీ స్వీట్, దాన్ని ఇంకొంచెం స్వీట్ అని చేసేది ఏంటి అలా అనొచ్చు. లేకపోతే ఐసింగ్ ఆన్ ద కేక్ అనే పదం కూడా ఇక్కడ ఇడియం ఇక్కడ వాడొచ్చు. ద మెన్ ఆఫ్ స్వాగర్. స్వాగర్ అంటే ఏంటి? రాయల్ గైట్. స్వాగర్ అంటే రాయల్ వాక్. ఒక మంచి హీరో లాగా నేనేంటి నాకేంటి, అందులో ఒక చిన్న ఆరోగెన్స్ ఉంటది. అంటే నెగిటివ్ గా కాదు, పాజిటివ్ గా ఉంటది. రాజులు ఎలా నడుస్తారు, రాచరికం ఆ టీవీ ఉట్టిపడేలా నడుస్తారు చూడండి, దాన్ని మనం స్వాగర్ అంటాం. మనకి ఎస్పెషల్లీ మన సినిమాల్లో ప్రభాస్ చూడండి, మా బాహుబలి సినిమాలో అలాంటిది అనమాట స్వాగర్. ఒక టీవీతో నడవడం, హుందాగా, ఎగ్జాక్ట్లీ హుందాగా ఒక టీవీతో నడవడాన్ని మనం స్వాగర్ అంటాం. మనకి వెస్ట్ ఇండీస్ క్రికెటర్స్ అందరూ ఎత్తుగా ఉంటారు, బాగా పొడుగ్గా ఎత్తుగా ఉంటారు. సో వాళ్ళకి ఈ పదాన్ని వాడారు. మెన్ ఆఫ్ స్వాగర్ ఫ్రమ్ ద కరీబియన్ ఐలాండ్స్ స్నాచ్డ్. స్నాచ్ అంటే లాగేసుకోవడం, స్టీలింగ్ అనే ఒక మీనింగ్ ఉంటుంది. ఇఫ్ యూ స్నాచ్ చైన్ స్నాచర్స్ అంటారు కదా, చైన్ లాగేసుకునే వాళ్ళు, ఆ మీనింగ్ ఒకటి ఉంటుంది. ఇంకో మీనింగ్ ఏంటంటే క్విక్లీ, అంటే విక్టరీని వాళ్ళ చేతిలోంచి లాగేశారు, గెలుపుని వాళ్ళ చేతిలోంచి వీళ్ళు లాగేశారు అనే సెన్స్ అనమాట. క్విక్లీ అబ్టైన్ సంథింగ్ ఫ్రమ్ సమ్వన్ ఎల్స్. వేరే వాళ్ళ చేతిలోంచి మనం లాగేసుకున్నాము, అబ్టైన్ అనే మీనింగ్ వస్తుంది. స్నాచ్డ్ ఏ 4 వికెట్ విక్టరీ. 4 వికెట్ విక్టరీ కరీబియన్ ఐలాండ్ కి చెందిన మన వీళ్ళు వెస్ట్ ఇండీస్ క్రికెటర్స్ ఇంగ్లాండ్ దగ్గర నుంచి లాక్కున్నారు, గెలిచారని అర్థం. ద క్లాష్. క్లాష్ అంటే ఏంటి? పోటీ. ఇద్దరి మధ్యలో జరిగిన ఈ పోటీ ఏదైతే ఉందో, హ్యాడ్ ఆల్ ద హాల్ మార్క్స్ ఆఫ్ ద స్లో బర్న్ అండ్ షెడెడ్ నర్వ్స్. ఈ వర్డ్స్ చాలా చూడండి, చాలా వచ్చాయి. అండ్ క్రికెట్ కుడ్ నాట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ఎ మోర్ సర్రియల్ కంబ్యాక్, ఎస్పెషల్లీ యాజ్ ద సోలమ్ బ్యాక్డ్రాప్ ఫీచర్డ్ ద బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూవ్మెంట్. అబ్జర్వ్ చేయండి మళ్ళీ. క్లాష్ అంటే ఈ పోటీ, వీళ్ళిద్దరికీ జరిగిన ఈ పోటీ ఏదైతే ఉందో, ఇట్ హ్యాడ్ ఆల్ ద హాల్ మార్క్స్. హాల్ మార్క్స్ అంటే డిస్టింక్టివ్ క్యారెక్టరిస్టిక్స్. మనకి చూడండి బంగారంకి వాటికి వేస్తాం చూడండి హాల్ మార్క్, బిఏఎస్ హాల్ మార్క్ అని, అంటే దానికి ఒక డిస్టింక్టివ్ క్యారెక్టరిస్టిక్ ఉంది, అందుకని హాల్ మార్క్ వేస్తున్నాం. అఫీషియల్ మార్క్ అది ఒక మీనింగ్. రెండవది డిస్టింక్టివ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ పర్టికులర్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్టెక్స్ క్లాసెస్ గురించి మీరు చెప్పారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సమ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనుకోండి, వాట్ ఎవర్ యూ మైట్ లైక్ అబౌట్ మీ ఆర్ ది అదర్ ఫ్యాకల్టీ. సో దీస్ ఆర్ ది హాల్ మార్క్స్ ఆఫ్ ఎల్టెక్స్ క్లాసెస్ అండ్ దీస్ ఆర్ ద హాల్ మార్క్స్ ఆఫ్ బైజూస్, దీస్ ఆర్ ద హాల్ మార్క్స్ ఆఫ్ అన్ అకాడమీ. సో ఏ ఇన్స్టిట్యూషన్ గురించి అయినా వాళ్ళకున్న స్పెషల్ డిస్టింక్టివ్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడినప్పుడు అవి కూడా మంచివి, నెగిటివ్ గా వాడరు, పాజిటివ్ గా. యూ కెన్ యూజ్ హాల్ మార్క్. హాల్ మార్క్ అనేది ఆ సెన్స్ లో వాడతారు. అర్థమైందా? హాల్ మార్క్స్ ఆఫ్ ఏంటా హాల్ మార్క్స్? స్లో బర్న్. స్లో బర్న్ అంటే కంట్రోల్డ్ అండ్ స్లో షో ఆఫ్ యాంగర్. క్రికెట్ లో చూడండి అందరూ నవ్వుకుంటూ ఆడరు కదా, మధ్యలో బౌలర్ మంచి అగ్రెసివ్ అవుతాడు, బ్యాట్స్మెన్ బాగా కొడుతున్నాడు అనుకో, వీడికి కోపం వస్తుంది, ఆ కోపాన్ని కొంచెం చూపిస్తారు. అలాగే నీకు కొట్టేసుకుంటారా? కొట్టుకోరు. వీళ్ళపైన వాళ్ళు, వాళ్ళపైన వీళ్ళు ఆ కోపం చూపించడం, కళ్ళు ఇలాగా చూపించి చూడడం, సీరియస్ గా ఉండడం, గొడవకి వెళ్తామా అన్నట్టుగా ఉండడం, ఇవన్నీ ఏంటంటే ఇట్ యాడ్స్ ఎమోషన్ టు ద గేమ్. ఇంకొంచెం డెప్త్ వస్తుంది, చూసే వాళ్ళు కూడా ఇంకొంచెం ఇన్వాల్వ్ అవుతారు గేమ్ లో. అంటే అలా ఉండే గేమ్స్ జనరల్ గా మనం ఎక్సైట్ అవుతాం. మనం చూసాం గౌతమ్ గంభీర్ కి, షాహిద్ అఫ్రిదికి ఒకసారి ఇట్లాంటివి జరిగాయి. సో సో చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం. స్లో బర్న్ అంటే అది కంట్రోల్డ్ షో ఆఫ్ యాంగర్. ఫ్రస్ట్రేషన్ అని అనకూడదు, అనొచ్చు, కానీ పాజిటివ్ సెన్స్ లో తీసుకోండి, నాట్ ఇన్ నెగిటివ్ సెన్స్. ఇక్కడ హాల్ మార్క్ అనేది పాజిటివ్ వర్డ్ కదా, అందుకే అంటున్నాం. ఇలా పాజిటివ్ సెన్స్ లో ఈ కోపం, ఎమోషన్ చూపించడం అనేది మనం నెగిటివ్ గానే చూడొచ్చు, పాజిటివ్ గానే చూడొచ్చు. ఇక్కడ పాజిటివ్ సెన్స్ లో వాడారు. హాల్ మార్క్స్ ఆఫ్ డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ స్లో బర్న్ అండ్ షెడెడ్ నర్వ్స్. చూడండి, షెడెడ్ నర్వ్స్ అంటే అర్థం ఏంటి? నరాలు తెగే ఉత్కంఠ అంటాం, అంటే సస్పెన్స్ అన్నమాట. గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఆఫ్ యాంగర్, నరాలు తెగే ఉత్కంఠ. అర్థమైందా? మనం వాడతామా లేదా? నరాలు తెగే ఉత్కంఠ ఉందంటాం. షెడ్ అంటే తెగిపోవడం, కట్ అయిపోవడం, నర్వ్స్ అంటే నరాలు, అంటే అంత ఉత్కంఠని, సస్పెన్స్ ని రేకెత్తించింది ఆ మ్యాచ్. ఇవన్నీ ఏంటి? మంచి క్వాలిటీస్ ఆఫ్ ఎ క్రికెట్ మ్యాచ్. రొటీన్ గా ఇప్పుడు ఇండియా ఒక వేరే దేశం ఆడింది, మనం టెస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 670 కొట్టేసాం, వాళ్ళేమో 500కి 500 అంటున్నాను, 50 పరుగులకి ఆల్అౌట్ చేస్తాం. మళ్ళీ మనం సెకండ్ ఇన్నింగ్స్ లేకుండా వాళ్ళకి ఫాలో ఆన్ ఆడించేసి ఇంకో 100 పరుగులకి ఆల్అౌట్ చేస్తాం అనుకోండి, మనం 600 కొట్టి వాళ్ళు 150 కొట్టి ఆల్అౌట్ అయిపోతే ఇంకేముంది మ్యాచ్ లో? మజా ఉండదు. అలా కాకుండా మొదటి రోజు నుండి లాస్ట్ వరకు ఎవరు గెలుస్తారో తెలియకుండా, ఇటు వెళ్తుందో అటు వెళ్తుందో తెలియకుండా ఒక ఉత్కంఠ రేకెత్తేలాగా నెయిల్ బైటింగ్ ఫినిష్ అంటారు. నెయిల్ బైటింగ్ అనే పదం చూడండి, మనం ఎప్పుడైనా టెన్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? గోల్ కొరుకుంటామా లేదా? ఆలోచించండి. క్రికెట్ చూస్తున్నప్పుడు కానీ, సినిమా చూస్తున్నప్పుడు, థ్రిల్లర్ మూవీ చూస్తాం, విలన్ ఎవరో తెలియదు, మొదటి నుంచి మర్డర్స్ జరిగిపోతా ఉన్నాయి, చంపేస్తా ఉన్నాడు, లాస్ట్ లో రివీల్ అవుతుంది, అప్పుడు ఇలాగా గోల్ కొరుకుతాం. ఈ పదాలు మన రియల్ లైఫ్ లో చేసేవే, ఎగ్జామ్ లో కూడా వస్తాయి. నెయిల్ బైటింగ్ ఫినిష్ అంటారు, నరాలు తెగే ఉత్కంఠ,
shredded nerves. ఇవన్నీ మనం కొంచెం కామన్ సెన్స్ వాడితే, ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ ఎక్స్పోజ్ టు దీస్ వర్డ్స్, యూ కెన్ స్టిల్ ఫిగర్ అవుట్. ఎప్పుడు ఆ పదం వినకపోయినా, ఎప్పుడు చూడకపోయినా సరే కొంచెం కామన్ సెన్స్ మనం వాడితే మన రెగ్యులర్ గా మనం చేసేవి ఇవన్నీ. ఓకే, అండ్ క్రికెట్ కుడ్ నాట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ఎ మోర్ సర్రియల్ కమ్బ్యాక్. వాట్ ఈస్ సర్రియల్? సర్రియల్ అంటే నమ్మశక్యం కానిది, సంథింగ్ దట్ ఈస్ నాట్ రియల్. అంటే అవునా, నమ్మశక్యం కాలేదే అని చాలా గొప్ప విషయం ఇది. ఇట్స్ ఎ సర్రియల్ యాక్టివిటీ. కొన్ని ప్లేసెస్ చూడండి, మనం వరల్డ్ లో స్విట్జర్లాండ్ లో కానీ, కొంచెం బ్యూటిఫుల్ ప్లేసెస్, మన లదాఖ్ లో కానీ కొన్ని ప్లేసెస్ ఎంత అందంగా ఉంటాయంటే యూ ఫీల్ ఇట్స్ నాట్ లైక్ ఎ రెగ్యులర్ ఎర్త్. మనం ఎప్పుడు ఉండే ప్లేస్ కి దీనికి అసలు సంబంధమే ఉండదు. ఇట్స్ లైక్ ఎ డ్రీమ్. ఇట్స్ భూతల స్వర్గం అంటాం, మనం ఎప్పుడు చూడండి. ఇట్ సీమ్స్ సరియల్. సరియల్ మనం పాజిటివ్ గా వాడచ్చు, నెగిటివ్ గా వాడచ్చు. నెగిటివ్ గా ఇక్కడ పాజిటివ్ గా వాడారు. అర్థమైంది? ఎప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అయ్యింది, ఎప్పుడు చూడండి, అంత బాగా అయ్యింది అనే సెన్స్ అనమాట. సో సంథింగ్ దట్ ఈస్ నాట్ రియల్, అది నార్మల్ గా ఇది రియల్ కాదు, అబద్ధం, ఆ సెన్స్ లో తీసుకోకండి. రెగ్యులర్ గా మనం చూసేది ఇట్స్ లైక్ ఎ డ్రీమ్, ఆ సెన్స్ లో తీసుకోండి. కుడ్ నాట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ మోర్ సర్రియల్ కంబ్యాక్, ఎస్పెషల్లీ యాజ్ అ సోలమ్ బ్యాక్ డ్రాప్. సోలమ్ అంటే సీరియస్ బ్యాక్ డ్రాప్. ఎందుకు సీరియస్ బ్యాక్ డ్రాప్ ఉంది? ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది? ఫీచర్డ్ ద బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూవ్మెంట్ ఇప్పుడు జరుగుతోంది. అండ్ ఈ టెస్ట్ మ్యాచ్ కూడా ఒక రకంగా బ్లాక్స్ వర్సెస్ వైట్స్ లాగా అయింది. అటువైపు ఇంగ్లాండ్ వైట్స్. ఇన్ఫాక్ట్ కొలోనియలిజం అనేది పుట్టింది అక్కడే, వలస రాజ్యాలు పుట్టింది అక్కడే. ప్రపంచంలో అన్ని దేశాలను వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళ దీనిలో ఉంచుకున్నారు. అండ్ బ్లాక్స్ ఎప్పుడు సఫర్ అవ్వడమే, వాళ్ళు ఎప్పుడు ఇంకొకరి కింద బానిసత్వంతో సఫర్ అయ్యారు. బ్లాక్స్ వర్సెస్ వైట్స్ లాగా అయ్యింది ఇది. అంటే ఇన్ఫాక్ట్ అసలు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే మూవ్మెంట్ జరుగుతుంది, అలాంటి సీరియస్ బ్యాక్ డ్రాప్ లో ఈ మ్యాచ్ అయింది. అండ్ ఈ మ్యాచ్ కూడా అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది. అండ్ ఇట్ హ్యాడ్ ఆల్ ది హాల్ మార్క్స్ ఆఫ్ స్లో బర్న్ అండ్ షెడెడ్ నర్వ్స్. అండ్ క్రికెట్ కుడ్ నాట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ఎ మోర్ సర్రియల్, ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ కమ్ బ్యాక్ ఫర్ క్రికెట్. ఎక్సలెంట్ మ్యాచ్ అయింది, అండ్ విత్ దట్ కైండ్ ఆఫ్ ఎ బ్యాక్ డ్రాప్. వెస్ట్ ఇండియన్ పేస్ లెజెండ్ మైకేల్ హోల్డింగ్ అప్పట్లో 1980s లో హీ వాజ్ అ లెజెండ్. 70s and 80s ఆ టైంలో రంగ్ హార్ట్స్ విత్ ఎ స్పీచ్ ఆన్ స్కై స్పోర్ట్స్ దట్ హెల్డ్ ఎ మిర్రర్ టు రేసిజం సార్డిడ్ స్టోరీ. రంగ్ హార్ట్ అంటే అర్థం ఏంటంటే గుండెల్ని పిండేసే. రింగ్, WRING, రింగ్ అంటే పిండేయడం, కంప్రెస్ చేయడం, నొక్కేయడం. దేన్ని? హార్ట్, గుండెని. ఇక్కడ రంగ్ హార్ట్ స్పీచ్ అంటే అర్థం ఏంటి? ఓకే, మైకేల్ హోల్డింగ్ రంగ్ హార్ట్స్, పాస్ట్ టెన్స్ వాడారు. రింగింగ్ పాస్ట్ టెన్స్ ఏంటి? రంగ్. గుండెల్ని పిండేశాడు. దేంతో? విత్ ఎ స్పీచ్. అతను ఇచ్చిన స్పీచ్ తో, స్కై స్పోర్ట్స్ లో ఆయన కామెంటేటర్ గా ఆయన ఇచ్చిన స్పీచ్ తో మన గుండెల్ని పిండేశాడు, హృదయాన్ని పిండేశాడు. దట్ హెల్డ్ ఎ మిర్రర్ టు రేసిజం సార్డిడ్ స్టోరీ. సార్డిడ్ అంటే అర్థం ఏంటి? డిజానెస్ట్, ఇమ్మోరల్ గా, సంథింగ్ దట్స్ నాట్ కరెక్ట్ గా ఉండనిది. స్టోరీ కాదు హిస్టరీ. ఇక్కడ రేసిజం అనేది కరెక్టా? కాదు కదా. ఒకరిని ఇంకొకరు అణచివేయడం అనేది కరెక్టా? ఒకరిని తక్కువ చేసి చూడడం అనేది కరెక్టా? అందరూ ఒకే చోట పుట్టారు, ఒకే చోట పెరిగారు. రంగు బట్టి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఏ రకంగా కరెక్ట్? అందుకే రేసిజం యొక్క సార్డిడ్ హిస్టరీ, ఈ డిజానెస్ట్, ఇమ్మోరల్, బాధ కలిగించే ఈ హిస్టరీ గురించి ఆయన ఇచ్చిన స్పీచ్ అనేది ఇట్ వాజ్ లైక్ ఏ మిర్రర్, ప్రతిబింబించింది. రేసిజం యొక్క సార్డిడ్ హిస్టరీని ఆయన స్పీచ్ అనేది రిఫ్లెక్ట్ చేసింది, ప్రతిబింబించింది అని అర్థం అనమాట. అది ఎంత గొప్ప స్పీచ్ అంటే మన హృదయాల్ని పిండేసినట్టుగా వచ్చింది ఆ స్పీచ్. అంత ఎమోషనల్ గా ఆయన మాట్లాడారు. సో ఈ పదాలు చాలా ఇంట్రెస్టింగ్. రింగ్ హార్ట్ అంటే హృదయాన్ని పిండేయడం, కంప్రెస్ చేసేయడం అలా అనమాట. దట్ జేసన్ హోల్డర్స్ మెన్ with their roots harking back to indentured African and Indian laborers at sugarcane plantations could stun their farmer. Okay. Yeah, that Jason Holder's men with their roots harking back to indentured African and Indian laborers at sugarcane plantations could stun their former colonial masters, tied in with sports proven ability to break through the established order. ఎంత బ్యూటిఫుల్ సెంటెన్స్ చూడండి. దట్ ఇన్ఫాక్ట్ ఈ ఫ్రేజే క్లాజ్ ఇది యాక్చువల్గా. ఈ యొక్క క్లాజ్ దట్ తో స్టార్ట్ అయిన క్లాజ్. దట్ జేసన్ హోల్డర్స్ మెన్, ఎందుకంటే వెస్టిండీస్ కెప్టెన్ ఎవరు? జేసన్ హోల్డర్. ప్రెసెంట్ ఇప్పుడు వరల్డ్ నెంబర్ 1 ఆల్రౌండర్ అండ్ సెకండ్ ర్యాంక్డ్ బౌలర్ ఇన్ ది వరల్డ్ టుడే. విత్ ది రూట్స్ అంటే అర్థం ఏంటి? వాళ్ళ యొక్క మూలాలు. హార్కింగ్ బ్యాక్ టు ఇండెంచర్డ్ ఆఫ్రికన్ అండ్ ఇండియన్ లేబరర్స్. ఇండెంచర్డ్ అంటే బాండెడ్.
ఇండెంచర్డ్ అంటే అర్థం ఏంటి? బాండెడ్ లేబర్. మనం అనుకుంటాం కదా, ఇన్నాళ్ళు నువ్వు చెయ్యాలి అని చెప్పి బాండ్ రాయించుకుని వాళ్ళతో చేయించుకుంటారు. ఆఫ్రికన్ అండ్ ఇండియన్ లేబరర్స్ ఎట్ షుగర్ కేన్ ప్లాంటేషన్స్ లో వీళ్ళ తాత ముత్తాతలు అప్పట్లో వాళ్ళ ఏన్సిస్టర్స్ లేబరర్స్ గా పనిచేసే వాళ్ళు, విత్ ద రూట్స్ హార్కింగ్ బ్యాక్, అంటే దే గో బ్యాక్ టు దట్ లెవెల్. వాళ్ళ రూట్స్ ఎక్కడ ఉన్నాయి? షుగర్ కేన్ ప్లాంటేషన్స్ లో ఇండెంచర్డ్ లేబర్ చేసేవాళ్ళు. కుడ్ స్టన్ అంటే సర్ప్రైజ్ అంటే స్టన్నింగ్ విక్టరీ అంటారు. అంటే ఎదుటోడికి జనరల్ గా ఇప్పుడు మనకి వెస్టిండీస్ ఇంగ్లాండ్ తీసుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, ఒకప్పుడు వెస్టిండీస్ కాదు ఇది. ఒకప్పుడు వెస్టిండీస్ అంటే తోపు, సూపర్ నెంబర్ 1 టీమ్. తర్వాత ఆస్ట్రేలియా డామినేట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఇంగ్లాండ్ లాస్ట్ వరల్డ్ కప్ ఛాంపియన్ ఇంగ్లాండ్. దట్టు ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచెస్ లో ఎప్పుడు బాగానే ఆడుతుంది. దట్టు ఇంగ్లాండ్ లోనే మ్యాచ్ అవుతుంది. ఇంగ్లాండ్ వాళ్ళు ఆల్రెడీ స్ట్రాంగ్ గా ఉంటారు, హోమ్ లో వరల్డ్ ఛాంపియన్స్ గా ఉన్నారు. అలాంటి వాళ్ళని వెస్టిండీస్ అనేది బ్రయన్ లారా టైం తర్వాత ఇంకా అలా తగ్గిపోయింది. ఈ వెస్టిండీస్ వాళ్ళని ఓడించిందంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అందుకే స్టన్నింగ్ అంటాం. స్టన్ అనే పదం ఏంటి? స్టన్ అనేది ఇక్కడ వర్బ్ గా వాడారు. టు సర్ప్రైజ్ దేర్ ఫార్మల్ కొలోనియల్ మాస్టర్స్. అంటే వెస్టిండీస్ కూడా ఒకప్పుడు ఇంగ్లాండ్ యొక్క కొలోనీ అంటే అర్థం ఏంటి? వలస రాజ్యం. ఇండియా వాజ్ ఏ బ్రిటిష్ కాలనీ. పాకిస్తాన్ అనేది లేదులేండి అప్పటికి. మనకి చాలా కంట్రీస్ కూడా ఒకప్పుడు బ్రిటిష్ కాలనీస్, రైట్? ఒకప్పుడు వెస్టిండీస్ కూడా బ్రిటిష్ కాలనీ. ఇప్పుడు వాళ్ళ కొలోనియల్ మాస్టర్స్ అంటే ఒకప్పుడు వాళ్ళే కదా వీళ్ళ మాస్టర్స్. టైడ్ ఇన్ విత్, ఈ టై ఇన్ విత్ అనేది ఒకటే ఫ్రేజ్. విడివిడిగా చదివితే మీకు అర్థం కాదు. చదివేటప్పుడు టై వేరేగా, ఇన్ విత్ మీకు తెలుసు కదా, ఒక్క టై చూసారు అనుకోండి మీకు మీనింగ్ ఫిట్ అవ్వదు. టై అంటే సంబంధాలని, లేకపోతే వేరే కలపడం అని, అలాంటి మీనింగ్స్ వచ్చేస్తాయి. టై ఇన్ విత్ అంటే బీ కన్సిస్టెంట్ విత్ అని అర్థం. అర్థమవుతుందా? దట్ జేసన్ హోల్డర్స్ మ్యాన్ విత్ దేర్, ఇదంతా మీరు వదిలేయచ్చు చదివినప్పుడు. ఈ ముక్కంతా 2 కామాల మధ్యలో వదిలేయచ్చు. ఎన్నోసార్లు చెప్తున్నాను. ఇదంతా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జేసన్ హోల్డర్స్ మ్యాన్. దట్ జేసన్ హోల్డర్స్ మ్యాన్ కుడ్ స్టన్ దేర్ ఫార్మల్ కొలోనియల్ మాస్టర్స్. జేసన్ హోల్డర్ యొక్క టీమ్ వాళ్ళ ఫార్మర్ అంటే ఇంతకు ముందు వాళ్ళకి వెస్టిండీస్ కి ఎవరు మాస్టర్స్? ఎవరు? ఇంగ్లాండ్ వాళ్ళని ఓడించగలిగారు అనేది కుడ్ కదా, గలిగారు అనేది టైడ్ ఇన్ విత్ స్పోర్ట్స్ ప్రూవెన్ ఎబిలిటీ టు బ్రేక్ త్రూ ద ఎస్టాబ్లిష్డ్ ఆర్డర్. ఎప్పుడు కూడా స్పోర్ట్స్ బ్రేక్ చేస్తూ ఉంటది. ఎప్పుడు ఆస్ట్రేలియానే గెలుస్తుంది నెంబర్ 1, ఎప్పుడు ఇండియానే గెలుస్తుంది, ఓడిఐస్ లో నెంబర్ 1 అనే ఆర్డర్ ఉండదు. ఎప్పుడు కూడా సర్ప్రైజ్లు వస్తాయి. క్రికెట్ లో, స్పోర్ట్స్ లో అది ఎప్పుడు కామన్. ఎప్పుడు మనం ఎవరైతే ఎప్పుడు వీళ్ళే గెలిచేస్తారు అనుకుంటామో, దేర్ విల్ బి సమ్ సర్ప్రైజెస్, సమ్ వన్ విల్ కమ్ అండ్ ప్రూవ్ యూ రాంగ్. సో వాళ్ళని ఓడించడం అనేది ఇట్ ఈస్ కన్సిస్టెంట్ విత్ స్పోర్ట్స్ ప్రూవెన్ ఎబిలిటీ. ఎప్పుడు కూడా స్పోర్ట్స్ లో జరుగుతూనే ఉంది. ప్రూవెన్ ఎబిలిటీ టు బ్రేక్ త్రూ ద ఎస్టాబ్లిష్డ్ ఆర్డర్ అంటే మ్యాచ్ చూడగానే ఓకే, ఇంగ్లాండ్ ర్యాంక్ ఇది, తర్వాత వెస్టిండీస్ ర్యాంక్ ఇది. ఇంగ్లాండ్ ఫస్ట్ ర్యాంక్ లో ఉంది, వెస్టిండీస్ 6th ర్యాంక్ లో ఉంది, ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఇంగ్లాండే గెలుస్తుంది అని చెప్పేయలేం. ఎస్టాబ్లిష్డ్ ఆర్డర్ ఉండదు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ స్పోర్ట్స్. దానికి కన్సిస్టెంట్ గా వీళ్ళు కూడా వాళ్ళని ఓడించారు అనేది అక్కడ అర్థం అన్నమాట. ఎంత డీప్ మీనింగ్ ఉంది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. టై ఇన్ విత్ అంటే బీ కన్సిస్టెంట్ విత్. ఇట్ మే బి ప్రిమెచ్యూర్ అంటే అర్థం ఏంటి? ప్రిమెచ్యూర్ బేబీ అనే పదం వినుంటారు. ప్రిమెచ్యూర్ బేబీ అంటే ఎవరు? 9 నెలల్లో నిండకుండా వచ్చేసినాడు, నెలబాలుడు అనేస్తాం మనం. 7వ నెలలో బయటకు వచ్చేసిన వాళ్ళని ప్రిమెచ్యూర్ బేబీ అంటాం. అంటే టూ ఎర్లీ అని అర్థం. ఇట్ మే బి టూ ఎర్లీ టు విస్పర్ అబౌట్ ఎ రిసర్జెన్స్ ఇన్ వెస్ట్ ఇండియన్ క్రికెట్, బట్ ఎ స్టార్ట్ హ్యాస్ బీన్ మేడ్. వెస్ట్ ఇండీస్ క్రికెట్ మళ్ళీ పునర్వైభవాన్ని పొందుతుంది అని చెప్పేయడానికి ఇట్ ఈస్ టూ ఎర్లీ. ఒక్క మ్యాచ్ బట్టి ఎలా చెప్పేస్తాం? విస్పర్ అంటే మెల్లగా అనుకోవడం, తెలుసు కదా, విస్పర్ మెల్లగా. ఐ థింక్ వెస్ట్ ఇండీస్ మళ్ళీ పునర్వైభవం వచ్చేస్తుందేమో అని అనుకోవడానికి ఇట్ ఇస్ టూ ఎర్లీ. కన్సిస్టెంట్ గా ఈ పర్ఫార్మెన్సెస్ మెయింటైన్ చేయగలిగితే విత్ డిఫరెంట్ కంట్రీస్, ఎగ్నెస్ట్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ లో మెయింటైన్ చేస్తే అప్పుడు అనొచ్చు. అందుకే బట్ ఎ స్టార్ట్ హ్యాస్ బీన్ మేడ్. కానీ ఒక ప్రారంభం అయితే జరిగింది. ఒక పెద్ద టీం ని వాళ్ళ ఓన్ బ్యాక్ యార్డ్ లో వెస్ట్ ఇండీస్ టీం ఓడించింది కదా. ఇంగ్లాండ్ ఈజ్ ఎ టఫ్ అపోనెంట్ ఎట్ హోమ్ and the next 2 tests at Manchester will offer an intriguing mix, while the West Indies will draw inspiration from speedster Shannon Gabriel and batsman Jermaine Blackwood. Next 2 మ్యాచ్లు ఎక్కడ జరుగుతాయి? మాంచెస్టర్ లో. ఓకే, ఇంగ్లాండ్ ఈజ్ అ టఫ్ అపోనెంట్ ఎట్ హోమ్. ఇంగ్లాండ్ ఈజ్ అ వెరీ టఫ్ అపోనెంట్. వాళ్ళు ఓడించడం అంత ఈజీ కాదు. అండ్ నెక్స్ట్ 2 మ్యాచెస్ విల్ ఆఫర్ అన్ ఇంట్రిగింగ్ అంటే కాజింగ్ ఎక్సైటింగ్, అంటే మనకి టెన్షన్ క్రియేట్ చేసేలాగా, సస్పెన్స్ క్రియేట్ చేసేలాగా. ఇట్స్ అన్ ఇంట్రిగింగ్ ప్లాట్ అంటారు. మన రాక్షసుడు సినిమా చూసారా? సీరియల్ మర్డర్ జరుగుతూ ఉంటే చిన్నపిల్లలు చంపేస్తూ ఉంటాడు. మన తెలుగులో కూడా
అది యాక్చువల్గా తమిళ్ రాక్షసన్, తెలుగులో కూడా తీశారు. సో ఇలాంటి మూవీస్ ఏంటి, ఇంట్రిగింగ్, ఎవడు వెళ్ళనో తెలియదు, ఎవడు చంపుతున్నాడో తెలియదు, క్యూరియాసిటీ క్రియేట్ చేసేది. ఇంట్రిగింగ్ అంటే క్రియేటింగ్ క్యూరియాసిటీ. నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఉంటుంది, ఇంగ్లాండ్ వాళ్ళు ఏ వ్యూహాలతో వస్తారు, వెస్టిండీస్ వాళ్ళు ఏ వ్యూహాలతో వెళ్తారు, ఎలా ఓడిస్తారు. ఇంట్రిగింగ్ మిక్స్. While the West Indies will draw inspiration from speedster Shannon Gabriel and batsman Jermaine Blackwood. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ నుండి వెస్ట్ ఇండీస్ ఇన్స్పైర్ అవుతుంది. బాగా ఆడారు వాళ్ళిద్దరు. సో మేము మళ్ళీ ఆడగలుగుతామని చెప్పి వాళ్ళు అనుకుంటారు. Besides the action on view, Southampton offered a glimpse of cricket in a bio bubble, wherein a sanitized venue with no spectators and teams staying at a hotel that is part of the ground ensured that cricket could keep the virus at bay. If you keep someone at bay, chudandi idu oka idiom. If you keep someone at bay, that means you maintain them at a distance. నిన్ను వాళ్ళు ఎఫెక్ట్ చేయకుండా, వాళ్ళ నువ్వు సఫర్ అవ్వకుండా, వాళ్ళ డిస్టెన్స్ లో నువ్వు మెయింటైన్ చేయడానికి మనం టు కీపింగ్ సమ్వన్ దరి చేరనివ్వకుండా, ఎగ్జాక్ట్లీ మన దరి చేరనివ్వకుండా టు వాళ్ళకు మెయింటైన్ చేయగలుగుతున్నాం. టు కీప్ అపోనెంట్స్ ఎట్ బే, మీ శత్రువులు నీ దగ్గర రాకుండా నువ్వు ఆపగలగడం. అర్థమైందా? ఎట్ బే అంటారు. మంచి ఎక్స్ప్రెషన్ ఇది ఇడియం. అలాగే ఇది చూడండి, బిసైడ్స్ ద యాక్షన్ ఆన్ వ్యూ. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు, యాక్షన్ తో పాటు సౌతాంప్టన్ లో మ్యాచ్ అయింది వెన్యూ అది. ఆఫర్డ్ ఎ గ్లింప్స్ ఆఫ్ క్రికెట్. గ్లింప్స్ ఆఫ్ అంటే ఒక వ్యూ ఆఫ్ క్రికెట్ ఇన్ ఏ బయో బబుల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బయో బబుల్? బయో బబుల్ అంటే కీపింగ్ ఇట్ అవే ఫ్రమ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. అంటే ఒక సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్ లో మ్యాచ్ జరిగింది. స్పెక్టేటర్స్ లేరు, ఎవరు చూసే వాళ్ళు అక్కడ లేరు. మ్యాచ్ ఓన్లీ ప్లేయర్స్, అంపైర్స్ మాత్రమే ఉన్నారు. మిగిలిందంతా ఇంకా ఎవరు లేరు. హోటల్ కూడా అక్కడే. లోపల వాళ్ళు ఎవరు బయటికి రారు, బయట వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళరు. దాంతో పాటు ఏంటంటే, ఇంతకుముందు మనకి సెలైవా వాడడం గట్రా చేసేవారు, ఉమ్ము రాస్తూ ఉంటారు చూడండి క్రికెట్ బాల్ కి, అవన్నీ ఇప్పుడు బ్యాన్ చేసేసారు. అది లేదు. సో ఎంత కుదిరితే అంతా శానిటైజ్ చేశారు, డిస్టెన్స్ మెయింటైన్ చేశారు, ఎవరిని రానివ్వలేదు. దే ట్రై టు కీప్ ఇట్ అవే ఫ్రమ్ వైరస్. ఒక బయో బబుల్ అంటే దాని అర్థం అది. బబుల్ అంటే తెలుసు కదా మనకి, బుడగ. బబుల్ ని బుడగ అనుకోండి. యు ఆర్ ఇన్సైడ్ దట్ బుడగ. ఆ బబుల్ లోపల నువ్వు ఉన్నావు, వైరస్ బయట ఉంది. ఆ బబుల్ నిన్ను వైరస్ నుంచి లోపలికి రాకుండా వైరస్ నుంచి కాపాడుతుంది. అలా ఇమాజిన్ చేసుకోండి. యూ విల్ రిమెంబర్ ఇట్. యు ఆర్ ఇన్సైడ్ ఏ బబుల్. ఒక బుడగ లేదా బొంగ, బలూన్ లోపల మీరు ఉన్నారు అనుకోండి. లోపల మీరు సేఫ్, బయటకు వస్తే మీకు డేంజర్. అలా అర్థం చేసుకోండి. బయో బబుల్. ఇక్కడ రిస్క్ అంతా బయో నుంచి కదా, ఒక బయోలాజికల్ క్రీచర్ వల్ల మనకు రిస్క్, కాబట్టి బయో బబుల్, దాని నుంచి కాపాడే ఒక బబుల్ అనమాట. వెరీ శానిటైజ్డ్. వెన్ యూ శానిటైజ్డ్ అంటే తెలుసు కదా మీకు, మొత్తం శానిటైజ్ చేయబడింది. విత్ నో స్పెక్టేటర్స్, వీక్షకులు ఎవరు లేరు. అండ్ టీమ్ స్టేయింగ్ అట్ ఏ హోటల్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గ్రౌండ్. టీమ్ ఎక్కడుంది? హోటల్లో. దట్ హోటల్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గ్రౌండ్. గ్రౌండ్ లోనే హోటల్ ఉంది. ఎన్ష్యూర్డ్ దట్ గేమ్ కుడ్ కీప్ ద వైరస్ అట్ బే. అందువల్ల వైరస్ ని దూరంగా ఉంచగలిగింది అని వాళ్ళు రాశారు. రేపు ఎల్లుండో బ్యాడ్ న్యూస్ వింటామేమో మనకు తెలియదు. ప్రస్తుతానికైతే ఇది కరెక్ట్. అండ్ క్రికెట్స్ క్విక్స్ అంటే పెక్యులియర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎనీ పర్టికులర్ థింగ్. క్విక్ అంటే పెక్యులియర్ క్యారెక్టరిస్టిక్. పెక్యులియర్ అంటే వాళ్ళకు మాత్రమే ఉండే కొన్ని లక్షణాలు, ట్రైట్స్ అనమాట. ఇప్పుడు టెన్నిస్ కి మాత్రమే ఉండేవి కొన్ని ఉంటాయి, అలాగే క్రికెట్ కి మాత్రమే ఉండేవి కొన్ని ఉంటాయి. వాటిని ఇక్కడ క్విక్స్ అంటారు. పెక్యులియర్, స్పెసిఫిక్ టు దెమ్, వర్ ఆల్సో ఇన్ వోగ్. ఇన్ వోగ్ అంటే అర్థం ఏంటి? ఫ్యాషనబుల్, ప్రివైలింగ్. ఆ టైంకి ఏదైతే ఫ్యాషనబుల్ గా ఉందో, ఆ టైంకి ఏవైతే ఉన్నాయో వాటిని వోగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వేరింగ్ మాస్క్స్, దట్టు ఇప్పుడు చూసారా మీరు చూసారో లేదో, వేరింగ్ డైమండ్ స్టడెడ్ కరోనా వైరస్ మాస్క్ ఈజ్ ఇన్ వోగ్ టుడే. మన గుజరాత్ లో ఒక వజ్రాల వ్యాపారి అమ్మడం మొదలు పెట్టాడు. ఎవరో ఆర్డర్ చేశారంట. ఇంకొక అతను ఎవరో గోల్డ్ మాస్క్ వేసుకున్నాడు, కంప్లీట్ గా గోల్డ్ తో తయారు చేయబడ్డ మాస్క్. ఇంకొక అతను మామూలు క్లోత్ మాస్క్, దానికి డైమండ్ స్టడెడ్. అది ఫ్యాషనబుల్ గా వాళ్ళు ఫీల్ అయ్యారు. ఇవన్నీ ఉంటాయి. క్రికెట్స్ క్వర్క్స్ వర్ ఆల్సో ఇన్ వోగ్ as the relevance of saliva and sweat in triggering reverse swing occupied airwaves and column width. నేను ఎంతో ట్రై చేశాను, మీకు ఎవరికైనా అర్థమైతే చెప్పండి, నాకు ఇది అర్థం కాలేదు. ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ దిస్. మేబీ క్రికెట్ లో ఫుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుందేమో. నాకైతే ఆ సెంటెన్స్ యొక్క సెన్స్ మాత్రం అందుకే ఏదో ఒకటి చెప్పడం నాకు తెలీదు. నాకైతే అది అర్థం కాలేదు ఎందుకో మరి. ఇది కూడా సిచ్యువేషనల్ గా మీనింగ్ ఏంటో కూడా క్లారిటీ రాలేదు. క్రికెట్స్ క్విక్స్ అంటే అర్థమైంది, పెక్యులియర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రికెట్ అది అర్థమైంది. వర్ ఆల్సో ఇన్ వోగ్ అన్నారు.
అంటే పిక్యులియర్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి లేవనా, ఉన్నాయనా? లేవు అనుకుంటే ఓకే, మనకు అర్థం చేసుకోవచ్చు. కానీ ఇన్ వోగ్ అనే పదం వాడారు. ఇన్ వోగ్ అంటే అప్పటికి ప్రివైలింగ్ ఫ్యాషన్ అనే అర్థం వస్తుంది. యాజ్ ద రిలవెన్స్ ఆఫ్ సెలైవా అండ్ స్వెట్ ఇన్ ట్రిగ్గరింగ్ రివర్స్ స్వింగ్ అన్నారు. ఓకే, ఇది ఒప్పుకుంటాం. రివర్స్ స్వింగ్ ని ట్రిగ్గర్ చేయడానికి సెలైవా, ఉమ్ము రాస్తాడు వాడు, అలాగే చెమట, వాళ్ళ చెమట తీసి రాస్తా ఉంటారు. దానివల్ల బంతి రివర్స్ స్వింగ్ అవుతుంది. రివర్స్ స్వింగ్ అంటే అర్థం ఏంటంటే రెగ్యులర్ గా అయ్యే స్వింగ్ కి ఆపోజిట్. బంతి కొత్తగా ఉన్నప్పుడు విండ్ డైరెక్షన్ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఒక యాంగిల్లో బాల్ వేస్తారు. ఇన్ స్వింగ్ అవ్వాలంటే ఇన్ అవుతుంది, బయటికి వెళ్ళాలంటే బయటికి వెళ్తుంది. దానికి వాళ్ళు వేసే యాంగిల్ బట్టి, ఎయిర్ మూవ్మెంట్ బట్టి అది నడుస్తుంది. కానీ బంతి పాత పడిన తర్వాత యాంగిల్ అలాగే వస్తుంది, కానీ బంతి రివర్స్ లో వెళ్తుంది. ఒకవైపు షైనీగా ఉంచుతారు, అంటే ఒకవైపు రుద్దుతారు బాగా సెలైవాతోని దీంతోని, ఒకవైపు మాత్రం షైనీగా మెయింటైన్ చేస్తారు. అంటే బంతి అనీవెన్ అయిపోతుంది, రెండు వైపులా సేమ్ ఉండదు. ఈ అనీవెన్నెస్ వల్ల అనుకున్నట్టు కాకుండా ఇంకొక డైరెక్షన్ లో బంతి వెళ్తుంది. అందువల్ల బ్యాట్స్మెన్ కన్ఫ్యూజ్ అవడం జరుగుతుంది, అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని రివర్స్ స్వింగింగ్ అంటాం. పాకిస్తాన్ బౌలర్స్ ఫస్ట్ స్టార్ట్ చేశారు, తర్వాత అందరూ వన్ బై వన్ సో చేస్తారు. అయితే ఇప్పుడు ఈ సెలైవా వాడడం, స్వెట్ వాడడం అనేది బ్యాన్ చేశారు ఈ టైంలో. అది వాడకూడదు, అది బ్యాన్ చేశారు. అందుకే నాకు ఇక్కడ మీనింగ్ అనేది ఎక్కడో నేను మిస్ అయ్యాను, నాకు అర్థం కాలేదు. ఎవరికైనా అర్థమైతే చెప్పండి. ఇన్ ట్రిగ్గరింగ్ రివర్స్ స్వింగ్ ఆక్యుపైడ్ ఎయిర్ వేవ్స్ అండ్ కాలమ్ విడ్త్, అవి ఉన్నాయి అనే సెన్స్ వస్తుంది ఇక్కడ. కానీ యాజ్ ద రిలవెన్స్ ఆఫ్ ఆపండి, అవి మళ్ళీ చూద్దాం. దేర్ వర్ డిస్కషన్స్ అబౌట్ ద బ్యాన్ ఆన్ అప్లయింగ్ saliva to the red cherry in these fraught times, while selection quibbles were again in play as Stuart Broad's axing from England's playing 11 fibbed up debate. ఇది చూడండి, దేర్ వర్ డిస్కషన్స్ జరిగాయి దేని గురించి? అబౌట్ ద బ్యాన్ ఆన్ అప్లయింగ్ సలైవా టు ద రెడ్ చెర్రీ. అదే చెప్పాను ఇప్పుడే, సెలైవాని రెడ్ చెర్రీ అంటే అర్థం ఏంటి? అక్కడ బాల్ ఎర్రగా ఉంటది కదా, టెస్ట్ మ్యాచ్ లో రెడ్ కలర్ బాల్ వాడతారు, అందుకే రెడ్ చెర్రీ అంటారు దాన్ని. దానికి సెలైవా అప్లై చేయడాన్ని బ్యాన్ చేశారు. దాని గురించి డిస్కషన్ జరిగాయి. ఇన్ దీస్ ఫ్రాట్ టైమ్స్ అంటే సాడ్ టైమ్స్, ఫిల్డ్ విత్ సంథింగ్ అన్ప్లెజెంట్. ఫ్రాట్ అంటే అర్థం ఏంటంటే ఫిల్డ్ విత్, కానీ ఇక్కడ ఫ్రాట్ అనేది అడ్జెక్టివ్ గా వాడారు. ఫిల్డ్ విత్ సంథింగ్ అన్ప్లెజెంట్ మూమెంట్, అన్ప్లెజెంట్ టైమ్స్, మంచి రోజులు కాదు ఇవి, బ్యాడ్ టైమ్స్. వైల్ సెలక్షన్ క్విబుల్స్ అంటే చిన్న చిన్న క్రిటిసిజమ్స్, చిన్న వాటికి తప్పులు ఎంచుతూ ఉంటారు చూడండి, క్విబుల్ అంటాం దాన్ని. క్విబుల్ అంటే ఏ మైనర్ క్రిటిసిజం అబౌట్ సంథింగ్ ట్రివియల్, చిన్న విషయాల్ని విమర్శించడం. వర్ అగైన్ ఇన్ ప్లే, అవి కూడా యాక్షన్ లోకి వచ్చాయి. యాజ్ స్టూవర్ట్ బ్రాడ్ ని యాక్స్ చేశారు. యాక్స్ చేయడం అంటే తీసేయడం, టీమ్ లోంచి. క్రికెట్ లో ఆడతాం, హీ హాస్ బీన్ యాక్స్డ్ అంటే గొడ్డలతో నరికేశారనా? కాదు, టీమ్ నుంచి తీసేశారని. ఫ్రమ్ ఇంగ్లాండ్స్ ప్లేయింగ్ 11, క్రికెట్ లో 11 మెంబర్స్ ఉంటారు కదా. విప్డ్ అప్ డిబేట్, విపప్ అంటే స్టిర్ అనమాట, ఒక రకంగా కాజ్ టు ఫీల్ ఎమోషన్ అబౌట్ ఇట్. దానివల్ల ఇంక జనాలు ఎమోషనల్ అయిపోయి డిబేట్ చేశారు. దాని గురించి డిస్కషన్, ఉండాలని కొంతమంది, ఉండకూడదని కొంతమంది, డిబేట్ జరగడానికి అది కూడా కారణమైంది. ఈ డిస్కషన్స్ అన్ని జరిగాయి. అబవ్ ఆల్, క్రికెట్స్ రిటర్న్ హైలైటెడ్ స్పోర్ట్స్ పెంచెంట్ ఫర్ స్ప్రింగింగ్ సర్ప్రైజెస్, టు స్ప్రింగ్ సర్ప్రైజెస్. ఫర్ వాడితే స్ప్రింగింగ్ అంటాం, టు వాడితే స్ప్రింగ్ సర్ప్రైజెస్. స్ప్రింగ్ సర్ప్రైజ్ అంటే ఎప్పటికప్పుడు కొత్త సర్ప్రైజ్, ఆశ్చర్యకరమైన విషయాలు వచ్చేలాగా చేయడం, స్ప్రింగ్ సర్ప్రైజ్. పంచెంట్ అంటే హ్యావ్ ఎ స్పెసిఫిక్ లైకింగ్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఎ పంచెంట్ ఫర్. ఇప్పుడు కొంతమంది చూడండి, రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా కుక్కలు కానీ పిల్లులు కానీ కనిపిస్తే వాటిని తెచ్చేస్తారు ఇళ్ళకి, అంటే వాళ్ళకి పెట్స్ అంటే ఇష్టం. దే హ్యావ్ ఎ పంచెంట్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ దీస్ పెట్స్. అలాగే మీకు ఏది ఇష్టమైతే అది, ఇష్టమైన వాటికి మనం ఐ హ్యావ్ ఎ పెంచెంట్ ఫర్ టీచింగ్, ఐ హ్యావ్ పెంచెంట్ ఫర్ టీచింగ్ ఆల్ ద టైమ్. నాకు రోజంతా చెప్పమని చెప్తాను. సో దీన్ని మనం హ్యావ్ ఎ స్పెసిఫిక్ లైకింగ్ ఫర్ అని అర్థం చేసుకోవచ్చు. హైలైటెడ్ స్పోర్ట్స్ పెంచెంట్ ఫర్ టు స్ప్రింగ్ సర్ప్రైజెస్. స్పోర్ట్ కి ఎప్పుడు అంతే, ఏ మ్యాచ్, స్పోర్ట్స్ అంటేనే సర్ప్రైజ్ ఉంటేనే స్పోర్ట్స్ కి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. రొటీన్ గా మ్యాచ్లు జరిగితే ఎవరు చూడరు. మనకి మూవీలో థ్రిల్ ఎలా కోరుకుంటామో స్పోర్ట్స్ లో కూడా అది కోరుకుంటారు. సో దేర్ విల్ బి సమ్వన్, ఒక హీరో పుట్టుకొస్తాడు, ఇతనే ఇంకా మరి క్రికెట్ లో వీళ్ళని కొట్టేవాళ్ళు లేరా అనే టైంలో ఒక కొత్త దేశం వస్తుంది, అలా అనమాట. జస్ట్ ఏ ఇయర్ ఎగో, ఒక సంవత్సరం క్రితం, బెన్ స్టోక్స్ delivered a bravura performance at Lords as Eoin Morgan's men won the World Cup against a doughty New Zealand led by the dignified Kane Williamson.
జస్ట్ ఇయర్ ago బెన్ స్టోక్స్ డెలివర్డ్ ఎ బ్రవూరా పర్ఫార్మెన్స్. బ్రవూరా అంటే బాగా టెక్నికల్లీ హైలీ స్కిల్డ్ పర్ఫార్మెన్స్ అని అర్థం. హైలీ స్కిల్డ్ పర్ఫార్మెన్స్ అలా అర్థం చేసుకోండి. హైలీ స్కిల్డ్ పర్ఫార్మెన్స్ అట్ లార్డ్స్ దగ్గర మ్యాచ్ జరిగింది. యాజ్ యోయిన్ మోర్గన్, అప్పుడు ఇంగ్లాండ్ కెప్టెన్ ఇతను, యోయిన్ మోర్గన్స్ మెన్ వన్ ద వరల్డ్ కప్ గెలిచారు అగైన్స్ట్ ఎ డాటీ న్యూజిలాండ్. డాటీ అంటే పర్సిస్టెంట్, డాగీ అంటాం. సి ఇక్కడ మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే పర్సిస్టెంట్ అని అర్థం అంటే పీపుల్ హూ డోంట్ గివ్ అప్ ఈజీలీ. న్యూజిలాండ్ టీమ్ కి ఆ లక్షణం ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా మ్యాచ్ ఓడిపోతారా లేదా తెలియదు కానీ చివరి క్షణం వరకు ఫైట్ చేస్తూ ఉంటారు. They remain persistent with their approach, persistent with their fight. That's the beauty of New Zealand team. చివరి క్షణం వరకు ఫైట్ చేస్తున్న పర్సిస్టెంట్ న్యూజిలాండ్ టీమ్ ని led by dignified Kane Williamson. Probably Kane Williamson is the best gentleman cricketer ever produced, ever played the game of cricket. ఓడిపోయే టైంలో కూడా మొహం మీద ఒక చిన్న చిరునవ్వే ఉంటది. బాధను ఎక్స్ప్రెస్ చేయడు, దేమీ చేయడు. ప్రాపర్ జెంటిల్మెన్ క్రికెటర్, హైలీ డిగ్నిఫైడ్, అందరూ ఇష్టపడతారు అతన్ని. డాటీ అంటే పర్సిస్టెంట్. ఇన్ ఏ ఫైనల్ ఫర్ ద ఏజెస్, ఇది ఇడియం, ఫర్ ద ఏజెస్. దిస్ ఈస్ ఎ గేమ్ ఫర్ ద ఏజెస్ అంటే తరతరాలు గుర్తుపెట్టుకునేలాగా, తరతరాలు దీని గురించి మాట్లాడుకునేలాంటి గేమ్. సంథింగ్ దట్ విల్ బి టాక్డ్ అబౌట్ ఫర్ ఇయర్స్ టు కమ్. దిస్ ఈస్ ఏ మూవీ ఫర్ ద ఏజెస్. కొన్ని తరాలు దీని గురించి మాట్లాడుకుంటారు, కొన్ని తరాలు దీని గురించి మీకు గుర్తుందా, ఒకసారి ఆస్ట్రేలియాకి సౌత్ ఆఫ్రికాకి మ్యాచ్ జరిగినప్పుడు ఆస్ట్రేలియా వచ్చి 434 కొడితే దాన్ని సౌత్ ఆఫ్రికా చేసేసింది. 434 పరుగుల్ని చేసేసింది. అప్పుడు కూడా ఎంత లూజ్ రూల్స్ లేవు క్రికెట్ లో. ఇప్పుడంటే బ్యాట్స్మెన్ కి ఫేవరబుల్ గా ఉన్నాయి, అప్పట్లో అంత బ్యాట్స్మెన్ కి ఫేవరబుల్ గా లేవు. అలాంటి టైంలో దాన్ని చేసేయడం. హెర్ష్లీ గిబ్స్ అప్పుడు 170 పైన కొట్టాడు, 170+ అనుకుంటా, గుర్తుంది నాకు. అంత అద్భుతంగా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. నభూతో నా భవిష్యతి, ఆ టైప్ అన్నమాట గేమ్స్ ఇవన్నీ. దీస్ ఆర్ ద గేమ్స్ ఫర్ ద ఏజెస్. 175. టుడే స్టోక్స్ ఈజ్ మల్లింగ్ ఓవర్. మల్లింగ్ అంటే అర్థం ఏంటంటే ఆలోచించడం, డెలిబరేటింగ్, థింకింగ్ ఓవర్. ఏం చెయ్యాలి, ఈ వెస్ట్ ఇండీస్ ని ఎలా ఓడించాలి, వీళ్ళు ఎలా ఓడించాలని ఈ రోజు బెన్ స్టోక్స్ ఇప్పుడు కెప్టెన్, దీనికి తనేమో ఆలోచిస్తున్నాడు. మల్లింగ్ ఓవర్ వేస్ టు గెట్ పాస్ట్ ది వెస్ట్ ఇండియన్ అంబుష్. అంబుష్ అంటే సర్ప్రైజ్ అండ్ సడన్ అటాక్. ఈ వెస్ట్ ఇండీస్ మనల్ని వీళ్ళు చేసే అటాక్ నుంచి మనం ఎలా దాటాలి అని చెప్పి హీఈస్ నౌ థింకింగ్ ఓవర్ ఇట్. అబవ్ ఆల్ బైలేటరల్ క్రికెట్. బైలేటరల్ అంటే ఇద్దరి మధ్య జరుగుతున్నది. బై అంటే తెలుసు కదా, ద్వైపాక్షిక. ట్రైలేటరల్ అంటే ముగ్గురు ఇన్వాల్వ్ అయింది. ఈజ్ బ్యాక్. బట్ యాజ్ ఫర్ బిగ్గర్ ఈవెంట్స్ సచ్ యాజ్ ది 2020 వరల్డ్ కప్ ఇన్ ఆస్ట్రేలియా ఆర్ ద మచ్ డిలేడ్ IPL, ద పాండమిక్ కుడ్ స్టిల్ హ్యావ్ ద లాస్ట్ వర్డ్. 2 దేశాల మధ్య క్రికెట్ అనేది వచ్చింది, కానీ పెద్ద పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేయాలనుకోండి, లైక్ 2020 వరల్డ్ కప్ కానీ లేదా IPL, జరగాల్సిన IPL కానీ అంత ఈజీ కాదు. ఎందుకంటే జనాలు పెరిగిపోతారు, మ్యాన్లు పెరిగిపోతారు, ఆర్గనైజ్ చేయడం ఇవన్నీ చాలా చాలా కష్టం. అందుకే ద పాండమిక్ కుడ్ స్టిల్ హ్యావ్ ద లాస్ట్ వర్డ్. చివరి మాట దాందే అవుతుంది. ఇంకా క్రికెట్ దాన్ని నెగ్గే పరిస్థితి లేదు. ఇట్ కుడ్ స్టిల్ హ్యావ్ ద లాస్ట్ వర్డ్.